లూజ్ యూసేజ్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్. అసలు ఎంత లూజ్ యూసేజ్ అంటే ఇన్సులిన్ ఇస్ ఎనిమీ అంటారు. ఇన్సులిన్ ఇస్ ఎనిమీ ఏంటి, ఫ్రెండ్ ఏంటి? ఇన్సులిన్ ఇస్ అ హార్మోన్ లైక్ ఎనీ అదర్ హార్మోన్. అది లేనిదే నీకు అసలు బేసిక్ ఎనర్జీ ఉండదు బాడీకి. అదే కాదు అసలు ఎనీ హార్మోన్. అసలు ఇన్సులిన్ ఇస్ అన్ ఎనిమీ అని దన స్టేట్మెంట్ లేయటం. అలాగే ఏజనింగ్ అన్నారు, ఏజనింగ్ అంట. మీరు ఒకసారి గూగుల్ చేయండి, ఏజనింగ్ అనే పదం ఉంటుందేమో. మీకు అర్థమైందా? చేయాల్సల్లా ఉండదు, అర్థమైంది. ఏజనింగ్ అన్నారు. సో ఈ ఇంత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీతో ఈ పుస్తకాలు ఎలా రాశారు? సరే, వాళ్ళు హెల్ప్ చేసి రాశారు. మరి ఆ పుస్తకాలు రాయటము, ప్రతి విషయాన్ని ఎంతో బాహాటంగా ఎక్స్ప్రెస్ చేసుకుని పబ్లిసైజ్ చేసుకునే వినీల గారు తన సర్టిఫికెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎందుకు చూపించలా? అవును, ఏ యూనివర్సిటీస్ అనేది ఎందుకు మెన్షన్ చేయాల? 2 యూనివర్సిటీస్ ఇచ్చాయన్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ తో జరిగిన ఇంటర్వ్యూలో. ఆ 2 యూనివర్సిటీస్ ని ఎందుకు చూపించలా? ఒకవేళ చాలా జెన్యూన్ గా తను చదువుకుని తను గ్రాడ్యుయేట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెచ్చుకుని అలాగే పిహెచ్డీలు కూడా వచ్చుంటే ఆ సర్టిఫికేట్లు చూపించమనండి. ఎంత ఫర్మ్ గా ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాను అంతే ఫర్మ్ గా, అంతే రెస్పెక్ట్ఫుల్ గా నా వల్ల పొరపాటు జరిగిందని నేను ఓపెన్ గా ఒప్పుకుంటాను. కానీ ఇవే కనుక తన సర్టిఫికేట్స్ అయితే, విచ్ ఆబ్వియస్లీ ఈస్ ట్రూ, ఎందుకంటే కన్సిడరింగ్ ద ప్రెషర్స్ అండ్ ఆ 2 మనం చూసిన కంపారిజన్ తీసుకుంటే ఆ 2 ఒకటే ఉన్నాయి కాబట్టి ఇది నిజం. కాబట్టి డాక్టర్ టైటిల్ తీసేయమనండి. నైతికంగా అది నైతికంగా చేయవలసిన పని అది తీసేయమనండి. తర్వాత ఇంక ఎక్కడా కూడా యూజ్ చేసుకోవద్దని చెప్పండి. ఆ తెల్ల కోట్ల కుర్చీలకు వేసుకుని పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ అని మాట్లాడొద్దనండి. వైద్యులని ఇంపర్సనేట్ చేయకూడదు నువ్వు, అది అన్యాక్సెప్టబుల్. అది నువ్వు ఎవరైనా సరే, ఇది నా కుటుంబీకులైనా నేను ఊరుకోను. యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను మీ ఇంటర్వ్యూ కన్నా ముందు యాజ్ యూజువల్లీ చాలా మంది చూసే ఉన్నారు ఆ ఇంటర్వ్యూని, బట్ కొంతమంది అన్న గుర్తుపడతారు. వినీలా గారి దగ్గరే ఆవిడ డైట్ తీసుకొని మానసి నాయుడు గారు ఈ అబ్బాయి మానసి నాయుడు మెన్షన్ చేశారు. డెఫినెట్లీ మానసి నాయుడు గారిని కూడా ఇక్కడ ఆయన మెన్షన్ చేశారు. సో ఆవిడని నేను ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆవిడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు, యాజ్ యూజువల్లీ ఇక్కడ అతను ఏదైతే ప్రాబ్లమ్స్ వాళ్ళ వైఫ్ కి కొంచెం ఇబ్బంది అయిందని చెప్తున్నారో, B12 ఎఫిషియన్సీ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో నేను ఫేస్ అయ్యాను. పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ రావడం కావచ్చు, మానసి నాయుడు గారిని, నన్ను, అలాగే మా ఛానల్ తరపున మా ఛానల్ వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలవడం కావచ్చు. ఇంత చేస్తే ఆవిడ పోలీస్ స్టేషన్ కి రాలేదు. మీరు ఇప్పుడు ఉమెన్ కార్డ్ అని ఒకటి, ఉమెన్ అని మీరు పదాన్ని తీసుకొని మాట్లాడుతున్నారే, నేను గట్టిగా అనలేను అని. కానీ ఇక్కడ నేను ఒక అమ్మాయిగా, అలాగే మానసి నాయుడు గారు ఒక అమ్మాయి, నిజం చెప్పాలంటే ఆడపిల్లలుగా మేము ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. ఎందుకు ఊరుకున్నావు? మళ్ళీ ఎందుకు రాలా నువ్వు కెమెరా ముందుకి? కానీ మళ్ళీ నాకు నేనుగా ఆలోచించుకున్నది ఏంటి అంటే, స్టార్ట్ చేసింది నేనే, దీనికి ఎండ్ కార్డ్ ఇవ్వాల్సింది కూడా నేనే అని ఆ తర్వాత ఫిక్స్ అయ్యి నేను మళ్ళీ మిమ్మల్ని మీ వరకు రావడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఇంటెన్షనల్లీ చెప్పట్లేదు, బట్ ఒక సందర్భం వచ్చింది కాబట్టి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతోంది అంటే, ఒక మనిషి ముందుకొచ్చి చెప్తే ఏం జరుగుతుంది అనేది చూసే వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మరి ఇక్కడ నేను ఉమెన్నే కదా, మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూ చూసినా, ఏదైనా ఒక అంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూసినా, పర్టికులర్గా మనకి ఓపెన్ అయ్యేది ఒకటే పాయింట్ మీద. చాలా వరకు చాలా మంది పీపుల్ మాట్లాడుతున్న ఒకటే ఒక పాయింట్, హర్షాస్ కర్రీ పాయింట్. దీని మీద నేను వీడియోస్ చూడటం కూడా జరిగింది. హర్షాస్ కర్రీ పాయింట్ నిజంగా ఉందా లేదా అని నేను రీసెర్చ్ చేయగా నిజంగానే హర్షాస్ కర్రీ పాయింట్ ఉంది, అది వాళ్ళే నడిపారు అని కూడా తెలుస్తుంది. కానీ ఇందాకే మీరు ఒక పాయింట్ కూడా రేస్ చేశారు, అది నడపడం నడపకపోవడం అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అని. కరెక్ట్. ఇక్కడ ఈయన మెన్షన్ చేసింది ఏంటంటే, కర్రీ పాయింట్ టు క్లినిక్ టైమ్ లైన్ ఆఫ్ ఇన్వెన్షన్. వినీలా లేదా ఆమె భర్త మునుపటికి శ్రీహర్ష కర్రీ పాయింట్ ను KPHBలో నడిపారు. ఆ ఫోన్ నెంబర్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉంది. అయితే 2021లో బేసిక్ స్పార్క్ సాలూన్ నుండి 2023లో ఫుల్ బ్లోన్ కాస్మెటిక్ క్లినిక్ గా అప్గ్రేడ్ చేశారు. అడిషనల్ గా అది కోవిడ్ టైంలో కూడా నడిచింది అని చెప్పారు. ఇది ఆర్గానిక్ గ్రోత్ కాదు, ఇది దాని వల్ల సమాజానికి నష్టం లేదు. కాకపోతే ఇది కూడా అత్యుత్సాహం వల్ల జరిగిందే. నేను చిన్న పాయింట్ చెప్తాను. ఇది ఎలా తెలిసింది వాళ్ళకి? ఈ అనిల్ K. పట్నాయక్ ఎలా అయితే నిన్ను తిట్టారో
అనిల్ కే పట్నాయక్ అనే అంత చక్కగా ఆయన పేరుని ఎలా పలకగలుగుతున్నాను అనుకున్నారు? కమెంట్స్ కింద ఎవరో ఒకళ్ళు 15 సంవత్సరాల నాడు కర్రీ పాయింట్ నడిపారు అనేది రాస్తే దాని కింద ఈయన షో మీ వేర్ ఇస్ ద కర్రీ పాయింట్ అన్నారు. ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడినప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గా దాని మీద క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసినప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్లోనే ఇక్కడ శ్రీహర్ష కర్రీ పాయింట్ అని ఉంది. వాళ్ళు శ్రీహర్ష కర్రీ పాయింట్ అని చెప్పిన తర్వాత కూడా ఈయన ఆగట్లా, ఈయన కింద మెసేజ్లు అది ఏంటి అది ఎట్లా అని. సో ఏమైంది ఇప్పుడు కర్రీ పాయింట్ రన్ చేసుకుంటే? ఏమైంది? ఎగ్జాక్ట్లీ కర్రీ పాయింట్ తప్పేంటి? నేను 2010లో జిమ్ స్టార్ట్ చేసినప్పుడు 30 మంది వచ్చేవాళ్ళు. అది ఎక్కువ, 30 మంది వస్తే ఫస్ట్ 1 మంత్. ఫస్ట్ 4 months ఆ జిమ్ దాని ఏమంటారు, మంత్ ఆన్ మంత్ నడపడం కూడా కష్టమయ్యేది, రెంట్ కట్టుకోవడం కష్టమయ్యేది నెల తిరిగేసరికి. పనమ్మాయి రాకపోతే ఆ 30 మంది వాడిన బాత్రూమ్ కూడా నేనే కడుక్కుని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. బిగినింగ్స్ ఎప్పుడు హంబుల్గానే ఉంటాయి. మనం ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నప్పుడు మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి. మనం చేసే పని విషయంలో మనం ఒకవేళ ఆ పని చేస్తే అది చేసాము అని చెప్పుకోవడానికి సిగ్గేంటి? ఈటికి సిగ్గుపడాలి. ఈ దొంగ పనులు చేసి లేని డిగ్రీలు చూపించుకోవడానికి సిగ్గుపడాలి. కానీ కర్రీ పాయింట్ రన్ చేస్తే ఏంటమ్మా, ఏమైంది ఇప్పుడు? అంటే భయపడుతున్నారా ఏమన్నా? అప్పుడు డౌట్ వస్తుంది జనాలకి. ఎప్పుడు వస్తుంది డౌట్? కర్రీ పాయింట్ అనేది అది పర్సనల్, మనం అసలు మాట్లాడకూడదు దాని గురించి. ఎందుకంటే అసలు ఇప్పుడు ఏంటి, యూఆర్ టాకింగ్ అబౌట్ బిగ్గర్ ఇష్యూ. మనం ఏదో ట్రోలర్స్ లాగా సీరియస్నెస్ లేకుండా కర్రీ పాయింట్ ఎందుకు అవన్నీ మనకి. బట్ ఇందాక చెప్పినట్టు చేసిన పని మనకి సిగ్గుపడాల్సిన పరిస్థితిగా ఉంది అంటే ఎక్కడో ఏదో తేడా ఉంది. ఏమైంది ఓపెన్ గా చెప్పలేరా? కర్రీ పాయింట్ రన్ చేసింది, అయితే ఇది పెట్టకూడదా? ఆవిడ రన్ చేయలా, నేను రన్ చేసా, ఏమైంది ఇప్పుడు దానికి? వాళ్ళు అత్యుత్సాహంతో కామెంట్స్ పెడితే ఆ కమెంట్స్ చూసి ఆయన అనిల్ పట్నాయక్ అనే దాని మీద క్లిక్ చేసి అందులో యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ఆ యూట్యూబ్ ఛానల్లో శ్రీహర్ష కర్రీ పాయింట్స్ మెమరీస్ ప్రాజెక్ట్ అని వచ్చింది. అవన్నీ అతను రీసెర్చ్ చేశాడు. ఎంత కడుపు మండుంటే చేసి ఉంటాడా అనుకున్నా నేను. మనకి 1/4 ఆఫ్ ది జాబ్ తను చేసి పంపించాడమ్మా. జస్ట్ 2 weeks ముందు నా దగ్గరికి ఈ లింక్ వచ్చింది. ఎవరు ఇంత సర్చ్ చేశారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వాళ్ళు మా వాళ్ళు నేను అనానమస్ గా పెట్టాలి ఎవరు పంపించారు 2 వారాల నాడు అనేది, అసలు అతను ఆ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పోజ్ అయ్యేది. దిస్ ఇస్ అన్ ఎక్స్పోజే. మానిటైజేషన్ ఎవ్రీవేర్, డైట్, బ్లడ్ టెస్ట్, కాస్మెటిక్ సర్వీసెస్ ధరల లెక్కలు ఇలా ఉన్నాయి. యావరేజ్ క్లయింట్ కి వచ్చేసేసరికి 25,000, రఫ్లీ ఒక డేకి వచ్చేసి 20 clients. అలా చూసుకున్నా సరే ఒక మంత్ కి వచ్చేసేసరికి మనకి 1.5 crores to 2 crores. ఈ 3 years లో 72 crores. అందులో బ్లడ్ టెస్ట్, కమిషన్స్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఎక్స్ట్రా. ఇది 100 కోట్ల స్కామ్, అది కూడా అన్రెగ్యులేటెడ్. ఎన్ని కోట్లు అనేది పక్కన పెడితే, స్కామా కాదా అనేది పక్కన పెడితే, మా ఇండస్ట్రీ అయితే అన్రెగ్యులేటెడ్.